అందరికీ ఆత్మ ప్రణామం అండి. నా పేరు భరణ్ కుమార్. నేను మెడిటేషన్కి వచ్చి అబౌట్ 3 years అయిపోయింది. మెడిటేషన్కి రాకముందు భరణం, మెడిటేషన్కి వచ్చిన తర్వాత భరణం. పరిస్థితులు ఏం మారలేవు, కానీ జ్ఞానంతో అవన్నీ తట్టుకునే శక్తి వచ్చింది. అయితే నాకు అర్థం కాకపోయింది, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అన్న క్వశ్చన్ ఎప్పుడు వెంటాడుతుంది. సమస్యల్లో ప్రతిసారి చెప్పినట్టు 4 రకాల సమస్యలు: ఆర్థిక సమస్యలు, బాంధవ్య సమస్యలు, మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు. ఆల్మోస్ట్ అన్ని టచ్ చేసేసిన. సూసైడ్ దాకా పోయా, జస్ట్లో చుట్టులో తప్పి బయటపడ్డా. ఆ తర్వాతకి ధ్యానానికి వచ్చిన. ధ్యానానికి కూడా ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. పెద్దంబర్పేటలో అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది. అంతకుముందు బీభత్సంగా తాగేటోడు. అంటే అంతకుముందు శాలరీ బాగా పెరిగింది, 40,000 దాకా వస్తే ఇక లైఫ్ అంటే ఎంజాయ్ చేస్తుంది అన్న కాన్సెప్ట్ వెళ్ళిపోయి షార్ట్ టైంలో డబ్బు సంపాదించాలని స్టాక్ మార్కెట్ పెడితే 50,000 పెడితే 10,000 ప్రాఫిట్ వచ్చింది. 50కే 10 వస్తే 5 లక్షలు పెడితే 50,000 వస్తుంది, తొందరగా ఇది చేసుకోవచ్చు అని చెప్పేసి ఆడ ఈడ అప్పు తెచ్చి లోన్ తెచ్చి పెట్టేసి ఉన్నంత పోయింది. కరోనా టైంలో లైఫ్ అంతా. ఆ తర్వాతకి సమస్యలు వచ్చింది. ఏం చేయాలో అర్థం కాక బాగా తాగేసి దగ్గర దగ్గర 450 బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగితే 100% హార్ట్ అటాక్ వస్తుంది, దాంట్లో డౌట్ లేదు అని చెప్పారు. పొద్దున్న లేచి వాకింగ్ చేయాలా, ఇది చేయాలా మొత్తం చెప్పేస్తే అప్పటికి డిప్రెషన్లో ఉన్న. ఇదైతే ఇంట్లో గొడవలు అయినాయి, తల్లిగారింటి కడిపోయింది. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి ఉంటే ఈ పెద్దంబర్పేట హనుమాన్ టెంపుల్లో పొద్దున్నే వాకింగ్ చేద్దాం అనుకున్నా. నేను సరే ఇప్పుడు 4 లేస్తున్నాం కదా అని స్నానం చేసి హనుమాన్ టెంపుల్ ఉంది కదా, తిరుగుతాయి పొద్దు 2 వస్తాయి, పుణ్యం పురుషార్థం 2 వస్తాయి, అంటే కర్మలు ఉంటాయి పోతాయి అని చెప్పేసి తిరుగుతున్నా. అయితే ఎవరో ఒక అబ్బాయి, బక్కగా అబ్బాయి, నార్త్ సైడ్ ఇటు సైడ్ కాడు అబ్బాయి, అతను విగ్రహాలు అలా కొట్టి ఇసిరేస్తుంది. వర్షం వస్తుంది, నవగ్రహ మన దగ్గర లోపల అది బ్లడ్ మసిలిపోతే ఏంది, మళ్ళా ఆడ కత్తి ఉంటే వాళ్ళు పొడిస్తే పరిస్థితి ఏందని భయం ఉంది. ధైర్యం చేసిన పోయి వాడిని పట్టుకొని అది కొంచెం పర్సనల్ పక్కనే 2 చేతులు పెట్టుకొని కూర్చున్నట్ట. ఎవరన్నా వస్తారా, ఎవరు రావట్లేదు, వర్షం వస్తుంది, 4:00, 4:30, 5:00 ఇట్లా కాదని 100కి డైలీ ఫోన్ చేస్తే పాప ఎదురుగా ఒక షాప్ అతను వచ్చాడు. ఏందన్నా అంటే ఇతను విగ్రహాలు మనకు గుర్తు పైకి ఎక్కిండు, పైన కొట్టిండు, అన్నీ చేసిండు, ఇవన్నీ నాశనం చేస్తుండే. ఇట్లా అంటే పోలీస్ స్టేషన్కి కాల్ చేసి అంటే వస్తారు అన్నాడు. వాళ్ళు ఏమన్నారు, జీప్ ఎక్కమన్నారు. ఎందుకంటే మీరే కంప్లైంట్ ఇచ్చారు, మీరు కూడా ఎక్కమన్నారు. సరే ఆ అబ్బాయిని ఎక్కించారు, ఆ పక్కన అబ్బాయి కూడా వచ్చిండు. పోయినాక అక్కడ ఆ స్టేషన్లో ఉన్న అతను కూడా ముస్లిం. ఇతను పిచ్చోడు, ఈయన పట్టుకుంటే పిచ్చోడు అయితే ఎందుకు చేస్తున్నాడు ఇట్లన్నీ అని. అయితే నువ్వు నాకు 10,000 ఇచ్చేసి ఈ అబ్బాయిని నేను చూసుకుంటాను, ఒక పౌరుడు లెక్క నా బాధ్యత నేను నెరవేర్చిన. హిందూ దేవాలయం, ఆంజనేయ స్వామి, అందుకనే లోపల నాకు బాధ అనిపించి చేసిన. మీ కర్తవ్యం మీరు నిర్వర్తించండి, లేకుంటే వదిలేయండి అని చెప్పేసిన. వెళ్ళిపోతే 10 నిమిషాలకి ఆ అబ్బాయిని వదిలేసి ఆ తర్వాతకి పోయేదారిలో హనుమాన్ టెంపుల్ ఆ పూజారి వచ్చిండు, ఇది జరిగిందని చెప్పేసిన. ఆ తర్వాత నా డ్యూటీకి నేను పోయింది. అప్పుడు వాళ్ళు పెద్ద గోల అయింది. బజరంగ దళ వాళ్ళు వచ్చి దగ్గర 2 కిలోమీటర్ ర్యాలీ తీసిరట. పై దాకా పోయింది, డీజీపీ లెవెల్ దాకా పోతే ఆ ఎస్ఐ అంటాడు నాతో ఎవరైతే అన్నారో నాకు ఫోన్ చేసి, కాల్ డైల్ అయినప్పుడు అది ఖచ్చితంగా క్లోజ్ కావాలి 100. నాకు కుటుంబ పిల్లలు నుండి మీరు రెస్పాండ్ అని చెప్తే నా ఉద్యోగం నిలబడుతుంది, లేకుంటే పోతుంది అంటే నాకే చాలా సంవత్సరాలు నీకు లేనిపోయి నాకెందుకు రెస్పాండ్ అంటే వదిలేసి అక్కడితో క్లియర్ అయింది. అదే రోజు ఆశ్చర్యంగా ఏమైంది, ఈ నైట్ పూట ఇంటి పక్కన ఆనంద్ అని ఒక ఫ్రెండ్ ఉంది, కూర్చొని మంద అవుతున్నాం. అయితే ఇట్లనే యూట్యూబ్లో ఇట్లా ధ్యానం చేసి అన్ని సమస్యలు పోతాయంటే కాలు మూసుకుంటే పోతాయి అన్ని సమస్యలు అని ఎటకారంగా అనుకున్నాం. ఆ తర్వాతకి ఇద్దరం డిస్కషన్ చేసుకున్నాం, ఇదేదో చేద్దాం, ట్రై చేద్దాం అనుకున్నాం. ఆ రోజు మళ్ళీ డ్యూటీకి పోతే నెక్స్ట్ తెల్లారి పొద్దున్న టిఫిన్ చేస్తుంటే ఒక కోతి వచ్చింది. అది మాది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఇల్లు, వచ్చి పక్కన కూర్చుంది. నాకు నిన్న హనుమాన్ టెంపుల్కి ఇట్లా ఏమైనా కోతి వచ్చిందా అని అనిపించింది. ఆంజనేయ స్వామి నాకు నీ మీద భక్తి ఉంది కానీ కొంచెం భయం కూడా ఉంది, పక్కన కూర్చుంది, జర దూరం పోవాలి అట్లా అనుకున్నా. అంటే అనగానే వెళ్ళిపోయింది. అదే రోజు నాకు ఆ ఆనంద్ అనే వ్యక్తి ఇట్లా వెళ్తుంటే ఇక్కడ రైస్ షాప్ మన సాంబశివరావు సార్ దగ్గర ధ్యానం గురించి, టోపీల గురించి, వాటి గురించి చెప్తుండు.
ఈ ధ్యానం చెప్తుంటే ఈయనకేమంటే స్ట్రైక్ అయింది. అరే మనం నైట్ మాట్లాడుకున్నాం కదా అని ఏమంటే నాకు ఫోన్ చేసిండు. భరణ్ నైట్ ఏదో ధ్యానం గురించి మాట్లాడుతున్నాం, మన దగ్గర పట్టే ఉంది వచ్చేసి అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాతకి సరే అని తెల్లారి లీవ్ పెట్టేసుకున్నాక ఈయన సాంబశివరావు, మన నరసింహరావు సార్, వీళ్ళు వాళ్ళ రమేష్, వీళ్ళందరూ పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఫస్ట్ టైం శోభరాని మేడం దగ్గర పోతే ఫస్ట్ బిల్డింగ్లో అక్కడ కూర్చోబెట్టింది. మీరేం మాట్లాడేది ఫస్ట్ ధ్యానంలో కూర్చోండి పూజారి చెప్పింది. చూస్తే కళ్ళంచి నీళ్ళు గారిని నాకు 40 ఏళ్లలో రెండోసారి పుట్టిన ఫీలింగ్ కలిగింది. ఇంత హ్యాపీగా ఉంటుందా, ఇది ఏదో ఉంది, సరే నా సమస్యలు తీరవు కానీ ఇంట్లో కూర్చుంటే చాలు అన్న ఫీలింగ్ వచ్చేసింది. అది ఫస్ట్ వారం అయింది. రెండో వారము ఇప్పుడు గుర్తుకుంది, మన రమేష్ సార్ వాళ్ళు అక్కడ ఎల్బినార్ కారులో మేడము కారు తీసుకొని పోతుంటే అక్కడి నుంచి రెండో వారం కర్తాలకి వెళ్ళాం. అప్పుడు పత్రిక సార్ ఇట్లా కళ్ళ ఇట్లా పెట్టి చూసి పెద్ద నాకేం అర్థం కాలే. ఒక 2 నిమిషాలు చూసి సరే అని చెప్పేసి నెక్స్ట్ వీక్ కూడా ఇక్కడ ఇది ధ్యాన జగత్ ఆఫీస్కి వెళ్ళాం. అక్కడ ఎంఎల్ రామ్ సార్ క్లాస్ చెప్తారు. అదేంటి అంటే క్లాసు ట్రాన్స్ఫర్మేషన్ అని క్లాస్ చెప్తారు. అక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఆ రోజు పత్రిక సార్ వస్తే ప్రణాళిక కూడా లేదట. సడన్గా పత్రిక సార్ వచ్చిండు. మళ్ళా ఆయన కూర్చుని 10 నిమిషాలే ఏం జరుగుతుంది ఇక్కడ ప్రోగ్రామ్ అని అడిగిండు. కొత్తగా ఎవరు వచ్చిందంటే ఆయన రామ్ సారు నా పేరు చెప్పిండు. చెప్పగా లే అన్నాడు. చెప్పమంటే చెప్పిన ఇట్లా అని చెప్పేస్తే అందరూ ఈయనకు చప్పట్లు కొట్టడానికి కొట్టించాడు. ఈయన ధ్యానం చేస్తాడు, చెప్తాడు, ఇది చేస్తాడు అని చెప్పి నీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది పో అన్నాడు. ఆయన ఆ మాట అన్న కాడి నుంచి నా లైఫ్లో అన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. అద్భుతాలు అంటే జరగబోయేది కళ రూపంలో ఇంకేదో వస్తుంటుంది. అప్పటి నుంచి నేను ఆయనకు 100% సరెండర్ అయ్యాను. ఎలా అంటే జాబ్ చేస్తున్నా అంటే చేస్తున్నా, తింటున్నా అంటే తింటున్నా, ఏదో బతుకుతున్నా అంటే బతుకుతున్నా. నేను పరిపూర్ణంగా పత్రిసారికి సరెండర్ అయిపోయి కళల రూపంలో సందేశిస్తూ ఇంకేదన్నా ఇచ్చేస్తుండ్రు. అయితే నాకు నిన్నటికంటే ఇవాళ కంటే రేపు జ్ఞానం అనేది ఏదో ఒక రూపంలో అందుతుంది. పుస్తక రూపంలో, ఫ్రెండ్ రూపంలో, ఇంకేదో ఈ విధంగా అందుతుంది. అసలు ఈరోజు అందింది. ఇప్పుడు మెడిటేషన్లో కూర్చుంటే కాస్మిక్ ఎనర్జీ అట శివుడు నాట్యం చేస్తాడు కదా, ఆనందంతో ఈ పిరమిడ్లో డ్యాన్స్ చేస్తుంది. ఈడ కూర్చున్న వాళ్ళకు ఖచ్చితంగా అందుతుంది. అయితే పత్రిక సార్ని అనుకున్న ఇవాళ ఏంది, నిన్న ఒక సంఘటన జరిగింది నాకు. ఏంది కష్టాలు, ఏంది కథ, ఎన్నాటికి అంతులేవా, ఇట్లనే జరుగుతుందా, దీనికి ఏదో ఒకటి పరిష్కారం చెప్పండి పత్రిక సార్ అని చెప్పేసి అనుకుని ధ్యానంలో కూర్చుంటే పరిశుద్ధాత్మ పరమాత్మ అవుతుందో, నీ ఆత్మ పరిశుద్ధమవుతుంది, కష్టాలు వస్తాయి అని చెప్పిండు. ఆ తర్వాతకి మరి కష్టాలు ఏంటంటే కష్టాల సంగతి ప్రకృతి చూసుకుంటుందో అన్నాడు. అప్పుడు ఈ సార్ అన్న దానికి ఆయన ఒక్కటే మాట అంటాడు, దాని వెనక పెద్ద సూత్రం ఉంటుంది. అప్పుడు నేను ఎప్పుడో చదువుకుంది గుర్తుకొచ్చింది. అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ కనెక్టివిటీ నాకు ఆ రూపంలో ఇలా లింకప్ వచ్చింది. ఎలా అంటే 25 తత్వాలు ఉంటాయట సృష్టి. ఒకటేంది ప్రకృతి, ఒకటి దేహి, పురుషుడు అంటారు. ఈ దేహి పదార్థం లెక్క రూపం ఎత్తాలంటే 25 తత్వాలు ఉంటాయట. దానికి మేజర్గా 3 శరీరాలు ఉంటాయి. 5 ఉంటాయి కానీ మేజర్ 3: స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణం. మళ్ళీ మహాకారణం, నిర్వాణం అనేది అదేంటంటే ఆత్మస్థితికి సంబంధించింది, దైవత్వానికి. ఈ మేనైతే 3: స్థూలము, సూక్ష్మము, కారణ శరీరం. ఇక్కడ 25లో ఫస్ట్ ఈ శరీరం అనేది పంచభూతాలతో 5 తత్వాలు, సూక్ష్మ శరీరము 17 తత్వాలు, 5 తన్మాత్రలు. అంటే ఈ పంచభూతాల యొక్క సూక్ష్మ రూపాలను 5 తన్మాత్రలు అంటారు. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఈ 15 మనసు, బుద్ధి ఎన్నైనాయి? 17. ఈ 17 5 22 అయినాయి. నెక్స్ట్ కారణం దాంట్లో 3 ఉంటాయి. నేను అంటే ఆత్మ, అహంకారము, చిత్తం 3 ఉంటాయి. ఈ అహంకారము, చిత్తమే మనకు జన్మలకు కారణమవుతుంది. ఇప్పుడు మరి ఎందుకు ఇదంతా జరుగుతుంది?
మనం అంతా ఒకటే ఆత్మతో పూర్ణాత్మ నుంచి వచ్చి వర్షపు చినుకుల లెక్క వచ్చి ఆత్మ వచ్చినప్పుడు ఇన్ని కారణాలు ఏంది, ఇన్ని కష్టాలు ఏంది, ఇన్ని బంధాలు ఏంది, ఇన్ని బంధుత్వాలు ఏంది, దీని పర్పస్ ఏందో క్వశ్చన్ అయితే రావాలి కదా, ఎందుకు ఇవన్నీ అసలు. అప్పుడు నేను అది వెతుకుతుంటే నాకు ఒక సందేశం, ఆ బుక్ అట్లా అట్లా నాకు ప్రతిరోజు నేను లోపల క్వశ్చన్ వేసుకుంటా. ఆ క్వశ్చన్ దగ్గర ఆన్సర్ ఖచ్చితంగా వస్తుంది. ఇవాళ ప్రతిసారి చెప్పిన దానికి ఇదంతా గుర్తుకొస్తుంది నాకు. అయితే జగన్నాటకం అంటే దేవుడు ఆడిచ్చిన నాటకం. మనము పొందే అన్ని ఈ అనుభవాలన్నీ మన గాఢ నిద్రలో మన పూర్ణాత్మకు అందజేస్తాం. మనము ఇప్పుడు ఇవన్నీ అనుభవాలు, కష్టము, నష్టము, దుఃఖం, బాధ, మీకు ఈజీగా చెప్పాలంటే మన చేతుల ద్వారా ఏదైనా కర్మ జరిగిందంటే కర్మకు కారణము భావం ఎలా వస్తుంది అంటే, నాకు గులాబ్ జామ్ అంటే ఇష్టం ఎగ్జాంపుల్. ఆ గులాబ్ జామ్ అనే ఆ ఊహ, ఆ కోరిక నా మనసులో పుట్టింది. అది తినాలంటే నా శరీరం కదలాలి. తీసుకున్నా, దాన్ని టచ్ చేసిన, ఫిజికలా లేక స్మూత్ ఉందని ఒక ఆకారం వచ్చింది. ఆ గులాబ్ జాము నా నోట్లో వేసుకున్నా, కరిగిపోయింది, నాలుకకు ఒక రుచి వచ్చింది, తినేసిన. ఆ నాలుక పళ్ళకి అటు ఇటు జరుపుతుంది. ఆ తిన్న అనుభవం అంటే కార్యము జరగక ముందు ఒక అనుభవం ముందుకు వచ్చింది, కార్యం జరిగిన తర్వాత ఈ అనుభవం తాలూకు మెమరీ ఆ చిత్రంలో గ్రహించబడ్డది. ఈ శరీరం ఏం చేయట్లేదు, ఆ భావమే శరీరాన్ని కదిలిచ్చి ఈ శరీరంతో పని చేయించుకొని మళ్ళీ ఈ భావం అనేది చిత్తంలో చేస్తుంది. ఈ విధంగా మనకు కర్మలు అనేది చేస్తుంది. ఈ కర్మల తాలూకు అనుభవాలన్నీ మన పూర్ణాత్మకు అందిస్తాము. ఆ దేవుడు మనందరితోటి ఒక తోలుబొమ్మల లెక్క ఇవన్నీ నాటకాన్ని ఆడిస్తూ ఉంటుంది. మరి మనం పరమాత్మను ఎప్పుడైతే అంటే ఈ చిత్తాన్ని మనం ఎప్పుడైతే క్లియర్ చేసుకుంటామో, ఇందాక చెప్పాను కదా 25, 5, 17, 22 ఈ 3 ధ్యానంలో కూర్చున్నప్పుడు శరీరం మైనస్ అయితే 5 తత్వాలు పోతాయి, మనసు పోద్ది, చిత్తం కాడిపోద్ది. చిత్త వృత్తి నిరోధం అంటే ఈ చిత్తం అయితే మన ఏదైతే కారణ శరీరంలో ఉన్న చిత్తము ఎప్పుడైతే మొత్తం క్లియర్ అయిందనుకో, మనకు మళ్ళీ కర్మలన్నీ క్లియర్ అయిపోయి జన్మ తీసుకోవాల్సిన అవసరం రాదు. అప్పుడు ఈ పరమాత్మ, శుద్ధమైన ఆత్మే పరమాత్మ, అదే మూల శకటం నుంచి వచ్చిన ఆత్మ, మనము కూడా పూర్ణాత్మలు అవుతాం. అయితే సముద్రము పూర్ణాత్మ అయితే అలలు వస్తాయి, వేల అలలు వస్తాయి. ఈ వేలలు అలలు వస్తాయి పోతాయి. ఆనించి వస్తున్నాయి, దానికి జన్మ ఆనించి వస్తుంది. అలలకు సముద్రం నుంచి వచ్చింది. ఈ అలకు లైఫ్ టైం తక్కువ. మరి అలలు ఎందుకు వస్తున్నాయి? సముద్రం నిశ్చలంగా ఉండొచ్చు. అసలు ఇన్ని జన్మలు ఎందుకు తీసుకుంటున్నావు, ఇన్ని అంశాత్మలు ఎందుకు తీసుకుంటున్నావు? నిశ్చలంగా ఉండొచ్చు కదా. చైతన్య శక్తి, సముద్రానికి ప్రాణశక్తి ఉంది, మన శరీరానికి కూడా ప్రాణశక్తి ఉంది. ఊపిరి తీసుకుంటాం. మనకు ఊపిరి తీసుకున్నప్పుడు మన లైఫ్లో నిద్ర అనేది ఎందుకు పెట్టబడింది అంటే, నాయన నువ్వు శరీరానికి కాదు, నువ్వు ఆత్మవు. నా పేరు భరణ్ కుమార్, నేను నిద్రపోయినప్పుడు భరణ్ అన్న విషయం నాకు గుర్తుకుండదు. మనిషి ఈజ్ ఈక్వల్ శరీరం ప్లస్ మనసు ప్లస్ ఆత్మ, సోల్. ఈ శరీరం అనేది మైనస్ అయింది నిద్రలో. మనసు అంటే అజ్జాలి ఇజ్జాలి అడిపోవాలి అది కూడా మైనస్ అయింది. బట్ నేనున్నా, బతికే ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఆత్మస్థితిలో ఉన్నా. అంటే నీ ఇంటికి నువ్వు చేరినాయన, నీ ఇల్లు ఏమీ లేని స్థితి, అన్ని పొందిన స్థితే ఏమీ లేని స్థితి, అదే పరిశుద్ధాత్మ. అది నువ్వన్నీ లోపల ఉన్న ఈ చిత్తాన్ని క్లియర్ చేసుకొని మనకు దేవుడు నిద్ర పెట్టిండు, మర్చిపోకుండా నిద్ర పెట్టిండు. అందుకనే నిద్ర నుంచి లేవని ఫ్రెష్ ఎనర్జీ వస్తుంది. మళ్ళీ పొద్దున్న లేకని కర్మ బంధాలను చెప్పుకుంటాం. అందుకని భగవద్గీత శ్రీకృష్ణుడు అన్నాడు, పన్ను చేయి ఫలితం నాకు వదిలే అంటే దాని రిజల్ట్ ఏంటంటే డైరెక్టర్ అంతా ఆయనే. నీ పాటికి దేవుడు ఏమందిస్తాడు అది చేస్తాం. మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే, ఒక వేప చెట్టు ఉంది. ఈ వేప చెట్టు కింద వేర్లుండి చెట్టు కాడ ఒకటే ఉంది. అది ఒక్క నుంచి వచ్చింది, కొమ్మలు వచ్చినాయి, ఆకులకు రెమ్మలు వచ్చినాయి. ఒక ఆకు ఇంకో ఆకుతో ఉంటుందట, నువ్వు వేరు నేను వేరు అంటుందట. మూలం ఒకటే, సృష్టి రహస్యం అదే. అయితే మనము ఈ పొందే అనుభవము ఏదైతే ధ్యానంలో ఉంటుందో,
మనం ఈ శరీరాన్ని నుంచి సూక్ష్మ శరీరాన్ని బయటపడే శక్తి రావాలా, సూక్ష్మ శరీరాన్ని నుంచి కారణ శరీరానికి పోవాలా, ఈ ఏదైతే అప్పుడు ట్రావెల్ చేస్తుంది. అదంతా మనకు ఆ లోపల కర్మలు క్లియర్ అయితేనే దివ్య చక్షు యాక్టివేట్ అయింది. శరీరంతో చూసే కళ్ళు, ఆత్మకు దర్శనము దివ్య చక్షు. ఆత్మతో అన్ని లోకాలు తిరగవచ్చు, అన్ని లోకాలతో. నేను ప్రాక్టికల్గా లైవ్లో ఒక అమ్మాయికి, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి నేర్పించిన అమ్మాయికి దివ్యచక్షు ఓపెన్ అయింది. బుద్ధునితో మాట్లాడింది, శివునితో మాట్లాడింది, జీసస్ క్రీస్తుతో మాట్లాడింది, మహమ్మద్ ప్రవక్తతో మాట్లాడింది. ఇవన్నీ ఏంటంటే మూలం మళ్ళా మెడిటేషన్కి ఎందుకు వస్తుంది. మెడిటేషన్ అనేది బయట ప్రపంచానికి ఏదో ప్రశాంతత కోసం అనుకుంటారు, కానీ మన మూలతత్వం ఆత్మతత్వం తెలుసుకొని దాని ద్వారా మన శక్తిని పెంచుకోవడము. ఆ ఉత్తర గీతలు కూడా చెప్పింది అదొకటే. ఏమని చెప్పారు? పూజాకోటి సమాస్తోత్రం, స్తోత్రకోటి సమాజపం, జపకోటి సమాధ్యానం, ధ్యానకోటి సమూలయం. అలా ఏమంటే శివుడైతే 390 జన్మలు ఎత్తితే ధ్యానానికి వచ్చే అర్హత వస్తుంది. మనం ధ్యానానికి వచ్చినాం, వింటున్నాం అంటే చివరి జన్మలో ఉన్నాం. చివరి జన్మలో అంటే అది పత్రి సార్ వల్లనే అయింది. ఇంతవరకు ఆధ్యాత్మిక విప్లవం, ఆధ్యాత్మిక 3 డైమెన్షన్ నుంచి 5 డైమెన్షన్ తీసుకొచ్చి పత్రి సార్. అంతకుముందు దేవుళ్ళు అంటే పటాలు అనుకునేది, గురువులు అంటే లంచాలు ఇవ్వాలా, బంగారం కిరీటాల మీద కూర్చుంటారు, జనాల మధ్యలో కూర్చుని పత్రి సార్. నేనైతే నా లైఫ్లో ఒక ఫ్రెండ్ లెక్క, ఒక గురువు లెక్క, ఒక తండ్రి లెక్క, ప్రతిరోజు ఆయన చనిపోయిన ప్రతి చైతన్యం, ప్రతి ఒక్క ధ్యాని లోపలికి వెళ్ళి మీకు అబ్జర్వ్ అయ్యి ఉంటుంది. మెడిటేషన్ చేసే ప్రతి ఒక్కరికి పత్రి సార్ తల మీద కూర్చున్నట్టు లోపలికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఆయన మహా చైతన్యమైంది, యుగాన్ని మరుస్తుండు. 2012లో బ్రహ్మంగారి కాలంలో కలియుగాంతం ఉంది. ఆ అంతం కాకుండా పుణ్య పురుషులు ఇప్పుడు భూమిని రక్షిస్తారు. అవతార్ బాబాజీ, వీళ్ళు పత్రి సారు, వీళ్ళందరూ అంటే నెక్స్ట్ జన్మ రాకుండా ఉండడం అంటే ఈవెన్ మన దేవుళ్ళైనా నెక్స్ట్ జన్మ రాయితే స్థితి అంత ఈజీ కాదు. మళ్ళీ గురువులు తయారు చేయాలి. అందుకనే పత్రి సార్ అందరినీ గురువులు చేసిండు. శిష్యుడు ఎవరు అనలే, అందరు గురువులు అన్నాడు. అంతమందిని గురువు చేసిండు కాబట్టి ఆయన ఒక స్పీచ్లో చెప్పింది, ఇదే నా లాస్ట్ టైం. నేను మెడిటేషన్ కొత్తగా అట్లనే 3వ వారం 4వ వారం మా కొలీగ్ ఉండే ఫ్రెండ్ జవహర్ బాబు అని. యాక్చువల్గా మనకు ఆత్మబంధువులు అంటారు కదా, ఒక వ్యక్తిని చూడంగానే ఎక్కడో బాగా చూసిన ఫీలింగ్ అనిపిస్తుంది. కొత్తగా చూసిన 100% మన ధ్యానానికి వచ్చిన వాళ్ళందరూ ఆత్మబంధువులే. 1,20,000 మంది అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఇదంతా ఈ సంతంతా అదే వచ్చట. అయితే ఆ అమ్మాయికి ఇట్లా మెడిటేషన్ ఎలా వచ్చిందంటే, వాళ్ళ ఫ్రెండ్ ఉగాది నాడు మావాడు లీవ్ పెట్టిండు. మా బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు, ప్రతిరోజు ఖచ్చితంగా 1-2 సార్లు ఫోన్ చేసుకుంటా. ఉగాది నాడు చెట్టు ఎక్కితే జారి కింద పడ్డాడు, కాలు ఇరిగింది. ఇంత నొప్పి లేదట. కింద పడితే అక్కడి నుంచి ఎవరు స్కూటర్ మీద పోయేటోళ్ళు, ఎక్కడో దూరంగా ఉంటుంది కదా చెట్టు, వాళ్ళ ఇంట్లో లేదు. పాపం వచ్చి దిగి ఆయన కాలు ఎవరో పాపం చేతులు కాలు పట్టుకొని ఇట్లా రుద్ది వాళ్ళ బండి మీద ఎక్కించుకొని ఇంటికాడ దింపితే ఆశ్చర్యం. నాకు ఫోన్ చేసిన బరంగా ఇట్లా అయింది, కానీ నొప్పి ఏం లేదు, డాక్టర్ కాడికి పోతే 2 నెలలు రెస్ట్ అన్నాడు. అదే నాకేం అర్థం కావట్లేదంటే, జవహర్ బాబు నువ్వు మెడిటేషన్ చేయి, నీకు మంచి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు అనుకో, ఇంటికాడ కూర్చొని 3 గంటలు వెయిట్ అయింది, నాకు కూడా మంచి జరుగుతుంది, నువ్వు కూడా చెయ్యి అని చెప్పేసి. సరే అని వాడు స్టార్ట్ చేసిండు. అదే కరోనా టైము, పిల్లలకి హాలిడేస్ అంటే ఆన్లైన్ క్లాసులు జరుగుతుంది. అయితే వాళ్ళ అమ్మాయికి కూర్చోబెట్టి మెడిటేషన్ చేపిస్తాడు. అయితే ఆ అమ్మాయి ఏం చేసింది, డాడీ నాకు కుదరట్లే అంటే కళ్ళకు ఖర్చు పెట్టాడు, కూర్చో అన్నాడు. అమ్మ డైలీ ఒక పావుగంట కరెక్ట్గా అమ్మాయి మెయింటైన్ చేసిన ఒక 2 వారాల్లో అమ్మాయికి డాడీ ఎవరో కనిపిస్తారు, చుట్టూ ఎవరెవరు, నాకు భయం అవుతుందన్న. నాకు నేనే కొత్త, నాకు ఫోన్ చేసి ఎవరో కనిపిస్తున్నారు అంటే ఇక నాకు ఏమంటే వాళ్ళ ఉన్న సీనియర్లకు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళంతా ఆత్మస్వరూపాలు, వాళ్ళని దేవుళ్ళు అంటారు, భయపడద్దు, దీనివల్ల నష్టమే లేదు, మంచిగా జరుగుతుంది. ఇక సేమ్ కనుక్కోవడం, చెప్పడం. నేనేమో డ్యూటీ కాడ ఫోన్ చేయడం, మావిడ ఇంటికాడ ఫోన్ చేయడం, నేను నైట్ లవ్ స్టార్ రాంప ఆ బుక్కులు ఈ బుక్కులు అని చదవడం. మరి అమ్మాయి వచ్చిందా, ఊహించుకుంటుందా, కరెక్టా తెలవాలి కదా. నేను అడిగేది, అరే మీ అమ్మాయికి అన్ని కనిపిస్తున్నాను కదా, బుద్ధుడు కనిపిస్తున్నాడు కదా, బుద్ధుడు కనిపిస్తున్నాడు, నేను బుద్ధుని చదివిన బుక్కులు ఉన్నాయి కదా, కొన్ని క్వశ్చన్లు అడిగేది. ఏమంటే నవ్వుకుంటా, బుద్ధుని నవ్వుతుండు డాడీ, కూర్చోడు ఊహలా కూర్చుండు, ఆన్సర్ చెప్పింది. అన్ని రికార్డులన్నీ రమేష్ సార్కి పంపించినప్పుడు చెప్పు, చాలా అద్భుతంగా. మనకు
యాంజిల్స్ ఉంటారు. మన శరీరానికి తల్లిదండ్రులు ఎలానో మన ఆత్మకు తల్లిదండ్రులు ఉంటారు. మదర్ యాంజిల్, ఫాదర్ యాంజిల్ అని ఉంటారు. వాళ్ళు మన ప్రణాళిక ప్రకారం పక్కనే ఉంటారు. మీరు స్నానం చేసేటప్పుడు మీ ఆహారాన్ని క్లీన్ చేస్తారు వాళ్ళు. మీరు పడుకున్నప్పుడు మీ పక్కన ఉంటారు. మీ యొక్క ప్రణాళికని పర్ఫెక్ట్ జరుగుతుందా లేదా చూస్తుంటారు. మీకు ఆ స్వేచ్ఛ ఇస్తారు. నువ్వు అట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు చెప్పరు. అలా ప్రతి ఆత్మకు ఇద్దరు గార్డియన్ యాంజిల్స్ ఉంటారు. మీకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, రోడ్డు మీద పోయేటప్పుడు ఎవరో ఇట్లా యాక్సిడెంట్ అయితే ఎవరో టక్కున గుంజినట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఎవరికో ఒకసారి అది వాళ్ళు చూస్తారు. అయితే నాకు డౌట్ వచ్చింది, మనం ఈ అమ్మాయి చెప్పింది నిజమా కాదా? మరి ఆ అమ్మాయి కూడా నాకు ఉండాలి కదా. ఆ అమ్మాయికి దివ్యచక్షు ఓపెన్ అయింది కాబట్టి కనిపించింది, మరి నాకు కనపడలేదు కదా. నేనన్నా మరి పాప నీకు కనిపించింది కదా, నువ్వు మీ వాళ్ళతో మాట్లాడుతున్నావు, నేను మా వాళ్ళతో మాట్లాడుతుంటే నీకు అంత శక్తి రాలేదు అనుకోలేదు. సరే ఒక పని చేయి, నీకు వచ్చింది కదా, నువ్వు మా వాళ్ళతో మాట్లాడొచ్చా అంటే నాకు ఆ పర్మిషన్ ఉండదట. మరి పర్మిషన్ లేదు అట్లా. మరి మీ ఫాదరు మదర్ ఆ యాంజిల్స్ కదా, నా ఫాదర్ మదర్ యాంజిల్స్ తోటి మాట్లాడొచ్చా? అడిగి చెప్తా అంకుల్, వాళ్ళతో మాట్లాడొచ్చట. వాళ్ళు మాట్లాడారు. మరి నేను ఎందుకు ఇక్కడ జన్మ తీసుకుని అడుగంటే, కష్టాలతో ప్రేమ గట్టి ఉండాలా. కష్టాలు ఉంటాయి, బట్ ప్రేమతత్వం నేర్చుకోవాలా. అందుకోసం ఆ లెసన్ నేర్చుకుంటూ జన్మ తీసుకుని చెప్పి ఆ రోజు అట్లా అయిపోయింది. రెండో రోజు నాకు ఇంకో డౌట్ వచ్చింది. అవునమ్మా, మీ డాడీ నేను నువ్వు ఇక్కడ కలిసినాం కదా, ఇదే జన్మల్లో కలిసినామా, అంతకుముందు గత జన్మలో ఏమైనా కలిసినామా అంటే అమ్మాయి వాళ్ళ ఫాదర్ మదర్ యాంజిల్తో మాట్లాడితే, ఈ నుంచి నాది ఈ జన్మ, గత జన్మలో నా పేరు సామయ్య, నేను ఎక్కడ పుట్టింది, ఏడ స్కూల్లో చదువుకుంది, అప్పుడు మ్యాథ్స్ టీచర్ని, విజయవాడలట చెప్పింది మొత్తం. హైదరాబాద్లో నా కొడుకుంటే నాకు అడుగు వచ్చి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినట్టు. అంతవరకు నేను నమ్మలే. మళ్ళీ నేను పుట్టిన ప్లేస్ ఇయర్ కూడా కరెక్ట్ చెప్పింది. షాక్ అయినా, ఏదో పెద్ద కథ. ఆ తర్వాతకి మరి మన ముగ్గురు ఎక్కడ కలిసినామంటే, ఈ నుంచి మూడో జన్మ వెనక్కి వెళ్తే అక్కడ నేను అమ్మాయినట్టు. ఆ అమ్మాయే, వాళ్ళ ఫాదర్ అమ్మాయే. ఇప్పుడు నా కూతురు కూడా నా ఫ్రెండ్. అప్పుడు మేము నలుగురు అమ్మాయిలు అక్కడ గౌతమ బుద్ధుని విగ్రహం దగ్గర మెడిటేషన్ చేసినాం. నేను ఈ జవహర్ బాబు మెడిటేషన్లో ప్రాణాలు వదిలేసినాం. మా అమ్మాయికి జాబ్ వచ్చి అక్కడికి వెళ్ళిపోయింది. మళ్ళీ చూస్ చేసుకుని మూడో జన్మలో నా కూతురు లెక్క పుట్టింది. నాకు అర్థం కాలే, అంటే మనకు తెలియని ఇంత కథ ఉండాలి. మరి నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది నా భార్య. అంటే చూసి, నీ భార్యది మూడో జన్మ అంకుల్ అన్నాడు. 3 జన్మల పేర్లు చెప్పి, నా ఈ 10,000 జన్మలు అయినాయట, నా బిడ్డ 8,000 జన్మలు అయినాయట, నా కొడుకు మొదటి మానవ జన్మ, అంతకుముందు జామ చెట్టు అట మావాడు. అప్పుడు అర్థమైంది, వాళ్ళదంతా శైశవ ఆత్మ కదా, చిన్న పిల్లలు, వాళ్ళు ఇబ్బంది పెట్టుకోవచ్చు. మరి ఎవరు చూస్ చేసారు? ఈ 3 జన్మలావా నాకెట్లా భార్య అయింది, నా కొడుకు ఎట్టయిండు, నా బిడ్డ అవుతుంది, ఎవరు ఎంత ప్రణాళిక ఎవరు వేసింటే మనమే రాసుకున్నాం. మరి ఎవరు పర్మిషన్ తీసుకుంటే, నేను వెంకటేశ్వర సాయి పూర్ణాత్మట, నాకు అక్కడ లైన్లు ఉంటుందట, పెద్ద లైన్. ఆయన మొత్తం రాష్ట్ర స్క్రిప్ట్ ఇది అంటే, నాకు బామర్ది కావాలని పర్మిషన్ తీసుకొని వాళ్ళ చెల్లెని చూస్ చేసుకొని, ఓహో ఇంత పెద్ద కథ ఉందా అని. అప్పుడు అంటే ఎగిరిపోతుంటాయి. ఇప్పుడు వాళ్ళు ఏది తిట్టుకున్నా, ఓహో తిట్టుకున్నా నీ పన్ను కానీ నా పన్ను, అది నీ లెసన్ నీది, నా లెసన్ నాది. ఇక బాధ లేదు, భయం లేదు, నీ అనుభవం నీది. ఓకే, ఇప్పుడు సినిమా నువ్వు తిట్టుడు. కానీ అట్లా అన్ని అద్భుతాలే. ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. ఎందుకంటే ఇది మనము ఇప్పుడు గతజన్మలు తీసుకోవడము, మన దివ్యచక్షుప్రాయము నిజమా అంటే, ప్రాక్టికల్ గా ఏంటంటే అమ్మాయితో మాట్లాడినప్పుడు రికార్డింగ్ చేసి నాకు పంపించాడు. మనం వచ్చి ధ్యానంలో 1.5 years 2 years కూడా కాలేదు. ఇదేంది అసలు? రమేష్ సార్ది కూడా అడిగిన, ఫోటో పంపించాడు. ఫోటో పంపిస్తే, ఈ సార్ది గత జన్మ అంటే బ్రిటన్ లో మనోడు మంచి ఫుట్బాల్ ప్లేయర్ చెప్పింది, డేట్ ఆఫ్ బర్త్, ఇయర్, 2 మంది పిల్లలు కూడా చెప్పింది. ఇంకోటి విషయం కూడా చెప్తాను, నరసింహరావు సార్ది కూడా పంపిస్తే, ఆయన తమిళనాడు పెద్ద రైతు. అయితే ఆ అమ్మాయి ఫ్యూచర్కి వెళ్తుంది, ప్రజెంట్కి వెళ్తుంది. ఏలియన్స్ ఉంటారు కదా, ఒక ఏలియన్తో మాట్లాడింది.
ఆ ఏలియన్ని తీసుకొచ్చి నరసింహరావు తోటలోకి తీసుకుపోయింది గతంలో. తీసుకెళ్ళి ఆయన తోటల ఆ కొబ్బరి బోండంలో నీళ్ళు తాపించింది ఆ అమ్మాయి. ఆ ఏలియన్ చెప్పిందట, ఈ మా గత జన్మలో అని చెప్పింది ఆ ఏలియనే అట. ఆ ఏలియన్ అడిగితే ఆ ఏలియన్స్ కూడా మనకు హెల్ప్ చేసే వాళ్ళే. యాక్చువల్గా ప్రతి ఒక్కరు భూమండలం దాటిన వాళ్ళందరూ మనకు హెల్ప్ చేస్తుంటే ఉన్నాం. మనం నెగిటివ్ తీసుకుంటాం, అన్నీ ఉన్నాయి. ఆ ఏలియన్ ఆయన తోటలకు వెళ్ళి కొబ్బరి బోండంలో నీళ్ళు తాగి ఎక్కడో ఉన్న ఏలియన్ తీసుకొని ఆ అమ్మాయి అక్కడ అసలు ఆ అమ్మాయి అద్భుతం అసలు. అయితే ఆ తర్వాత కొంచెం డిస్టర్బెన్స్ వల్ల వాళ్ళ మదర్ తిట్టింది, మా అమ్మాయి జీవితానికి చేస్తారా అని చెప్పేసి. అంటే వాళ్ళు ప్రాపంచికంగా డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి. ఇప్పటికి మేము మెయింటైన్ చేస్తాం. జవహర్ బాబు వస్తాడు, తెలుస్తుంది, అన్నీ ఉన్నాయి. మనకు తెలిసింది, మనకు పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలతోటి కనిపించింది 1%, కనపడేది 99% ఉంది. మన దివ్యచక్షు ఓపెన్ అయితే ఆ 99% అంతా తెలుసుకోగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అవకాశం ఇచ్చింది. రైట్.